సో గాయ్స్ ఇప్పుడు సదరం అనేది తీసేశారు మన తెలంగాణలో. సో సదరం తీసేసి యూడిఐడి కార్డ్ అనేది వచ్చిందనమాట. అంటే యూనిక్లీ డిసేబిలిటీ ఐడి అనమాట. సో దీనికి ఎట్లా అప్లై చేసుకోవాలి అంటే ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేసి యూడిఐడి కార్డ్ మీద క్లిక్ చేయాలా. అండ్ నెక్స్ట్ ఇక్కడ అప్లై ఫర్ యూడిఐడి కార్డ్ అని ఉంది. సో దీని మీద క్లిక్ చేసినాక ఇక్కడ అప్లై ఫర్ యూడిఐడి అని ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేసినాక కింద ఇలా వస్తుందన్నమాట స్టెప్స్ టు గెట్ యువర్ యూడిఐడి కార్డ్ అండ్ డిజబిలిటీ సర్టిఫికేట్. అండ్ డిజబిలిటీ సర్టిఫికేట్ కూడా మనకు అందులోనే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఏం చేయాలంటే ఐ హ్యావ్ రీడ్ ద అండర్స్టూడ్ ద ప్రాసెస్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేసేసినాక ఎవరైతే ఫస్ట్ అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి, ఇది నేను ఫ్రెష్గా అప్లై చేసే వాళ్ళకి చెప్తున్నాను. అండ్ ఫ్రెష్గా అప్లై చేసుకున్న వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ అప్లై ఫర్ యూడిఐడి అని వచ్చింది కదా, ఇక్కడ ఐ హ్యావ్ నెవర్ ఆప్టెండ్ ఎనీ డిజబిలిటీ సర్టిఫికేట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. చేసిన తర్వాతకి సబ్మిట్ మీద క్లిక్ చేశాక అయితే ఆధార్తో కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే ఆధార్తో కూడా అప్లై చేసుకోవచ్చు, లేకపోతే ఆధార్ ఎన్రోల్మెంట్తో కూడా అప్లై చేసుకోవచ్చు. మనకు 2 ఆప్షన్స్ ఇస్తారు. సో మనం ఏదైనా ఒకటి చూస్ చేసుకోవాలి. మీకు ఎగ్జాంపుల్ పర్పస్ చెప్తున్నా. నేను కింది చూస్ చేసుకొని సబ్మిట్ అని కొట్టిన. అండ్ తర్వాతకి రిజిస్ట్రేషన్ ఫామ్ ఇది అంతే. ఫస్ట్ పర్సనల్ యొక్క డీటెయిల్స్ ఇవ్వాలి. ఇక్కడ పర్సనల్ యొక్క నేమ్, పర్సన్ ఎవరైతే డిజబిలిటీ పర్సన్ ఉన్నారో వాళ్ళ నేమ్ ఇవ్వాలి, ప్లస్ వాళ్ళ ఫోన్ నెంబర్, అండ్ ప్లస్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్. అండ్ ఇక్కడ ఉంటే వాళ్ళకి ఈమెయిల్ ఐడి ఉంటే ఓకే. అండ్ తర్వాతకి వాళ్ళు మేరా ఫీమేలా అనేది ఇవ్వాలి. అండ్ తర్వాతకి ఇక్కడ ఫోటో దగ్గర వాళ్ళ యొక్క ఫోటో ప్లస్ వాళ్ళ యొక్క అంటే వాళ్ళ సిగ్నేచర్ అయిన థంబ్ అయినా పెట్టాలి. అండ్ రిలేషన్ ఇక్కడ ఫాదర్ది పెట్టాలి. అండ్ తర్వాతకి ఇక్కడ ఎన్రోల్మెంట్ వచ్చేసి ఆధార్ యొక్క ఎన్రోల్మెంట్ అని ఉంటే దాని యొక్క స్లిప్ అప్లోడ్ చేయాలి. అండ్ మీ సేవకి వెళ్ళి తీస్తారు వాళ్ళు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఐడెంటిటీ ప్రూఫ్ ఆధార్ కార్డు ఉంది. ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ఇందులో ఏ ఆప్షన్ అయినా ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం ఇది కూడా అప్లోడ్ చేయాలి. ఏదైతే రేషన్ కార్డు యూజ్ చేసుకుంటామో, ఆధార్ కార్డు యూజ్ చేసుకుంటామో, ఓటర్ ఐడి ఇవన్నీ ఉన్నాయి. సో ఇవి అప్లోడ్ చేయాలి. చేసిన తర్వాతకి అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ దగ్గర నేచర్ ఆఫ్ డాక్యుమెంట్ మనకి ఇందులో ఆధార్ కార్డు మెయిన్ కదా. సో ఆధార్ కార్డు కానీ వేరే ఏమైనా ఆధార్ కార్డు మెయిన్ అండి. ఆధార్ కార్డు అప్లోడ్ చేసి ఇక్కడ ఆధార్ కార్డు అప్లోడ్ చేయాలి. అండ్ చేసిన తర్వాతకి అండ్ ఇక్కడ మన అడ్రస్ ఎంటర్ చేయాలి. అండ్ ఇక్కడ మన యొక్క స్టేట్, మన యొక్క డిస్ట్రిక్ట్, అండ్ మన డిస్ట్రిక్ట్ ఏ స్టేటో, అండ్ మన యొక్క సిటీయా సబ్ సిటీ అయింది అనేది చూడాలి. మన యొక్క విలేజ్ నెంబర్ అది, మళ్ళీ తర్వాతకి పిన్ కోడ్. అండ్ తర్వాతకి ఇక్కడ డిజబిలిటీ ఎలాంటి డిజబిలిటీ అంటే హ్యాండిక్యాప్ డిజబిలిటీయా, బ్లైండ్ డిజబిలిటీయా, లేకపోతే హియర్ డిజబిలిటీయా ఏంటి అనేది, లోకోమోటరా అండ్ సెబ్రల్ పాల్సియా ఏంది అనేది ఇక్కడ ఉంటుంది. యాసిడ్ అటాక్ కానీ ఏదైనా సరే ఇట్లా క్లిక్ చేసినాక అండ్ తర్వాతకి ఇక్కడ అది దేని వల్ల వచ్చిందంటే ఇప్పుడు బ్లైండ్నెస్ అంటే ఏమన్నా లైక్ క్రాకర్స్ వలంగా కూడా ఇట్లా రీజన్ అనేది ఉంటుంది అనమాట. సారీ, ఇది డిజబిలిటీ మనము ఇక్కడ ఏదైతే పెట్టుకుంటామో ఇక్కడ ఒకవేళ లోకోమోటర్ కానీ సంథింగ్ ఏదైనా పెట్టుకుంటాం కదా, లోకోమోటర్ డిజబిలిటీ అని కూడా ఇస్తారు. అది దేని వల్ల వచ్చిందంటే యాక్సిడెంట్ వల్లంగానే ఏంది, ఇన్ఫెక్షన్ వల్ల అంటే యాక్సిడెంట్ వల్లంగానే వస్తుంది అనమాట. సో లోకోమోటర్ అని ఇచ్చినప్పుడు యాక్సిడెంట్ ఆర్ మేబీ ఇంకా చాలా ఉన్నాయి. మనం ఇక్కడ ఏదైతే ఇలాంటి డిసేబిలిటీ టైపు మనం ఇక్కడ చూస్ చేసుకొని అది దేని వల్ల వచ్చింది అనేది ఇక్కడ మనం చూస్ చేసుకోవాలి. అండ్ దాని తర్వాతకి హాస్పిటల్ ఫర్ అసెస్మెంట్ అంటే ఇక్కడ ఇఫ్ యూ ట్రీటింగ్ హాస్పిటల్ ఇన్ అదర్ స్టేట్, వేరే స్టేట్లో కానీ వేరే డిస్ట్రిక్ట్లో కానీ ట్రీటింగ్ చేస్తున్నావు అని అడిగితే నో అని పెట్టాలి. అండ్ నెక్స్ట్ అంటే వేరే హాస్పిటల్ చూపించుకుంటున్నావు అయింది ఇక్కడ కాకుండా వేరే డిస్ట్రిక్ట్ కానీ అంటే నో. అండ్ నెక్స్ట్ ఇక్కడ హాస్పిటల్ నేమ్ వచ్చేసి మీకు ఉస్మానియా ఉంది, ఇంకా వేరే వేరే హాస్పిటల్స్ ఉంటాయి, అందులో ఏ హాస్పిటల్ కావాలో ఆప్షన్స్ ఉంటాయి, అందులో సెలెక్ట్ చేసుకున్నాక అండ్ ఇక్కడ క్యాప్చర్ ప్లస్ చేసేసి 18 వేసేసి ఇంకా ఇక్కడ ఈ క్యాప్చర్ యాడ్ చేసేసి ఇక్కడ వేసేసి ఇక్కడ దీని మీద క్లిక్ చేసేసి సబ్మిట్ కొట్టేస్తే అండ్ కంప్లీట్ ఓవరాల్ అయిపోతుంది. మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేయాలి అంటే మీకు 2 monthsలో కాల్ వస్తుంది. సో కాల్ వచ్చినాక మీకు చెకప్కి పిలుస్తారు. సో చెకప్కి వెళ్ళాలి. చెకప్కి వెళ్ళినాక వాళ్ళు ఎంత % ఇస్తారనేది చూస్తారు. చూసిన తర్వాతకి డిజబిలిటీ సర్టిఫికేట్ పర్మనెంటా టెంపరవరీయా అని చూసి ఆ తర్వాత సర్టిఫికేట్ యూడిఐడి యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో డౌన్లోడ్ చేసుకోవాలి సర్టిఫికేట్.
యూడిఐడి సర్టిఫికేట్ అని ఉంటుంది. యూడిఐడి యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకున్నాక కార్డ్ అనేది మన ఇంటికి డెలివరీ అయిపోతుంది. అది టెంపరవరీయా అది మళ్ళీ పర్మనెంట్ అనేది చెకప్ అయిపోయినాక ఒక 1 మంత్లో మనకి కార్డ్ వస్తుంది. పర్మనెంట్ అయితే కార్డ్ వస్తుంది, టెంపరవరీ అయితే మేబీ కార్డ్ మీద ఉంటుంది ఈ డేట్ నుంచి ఈ డేట్ అని చెప్పేసి. సో ఇంతే గాయ్స్, ఇది ఇట్లా అప్లై చేసుకోవాలి అంతే. థ్యాంక్ యూ.